ఏవి నాటి మాటల తూటాలు? ఏమైపోయింది ఆనాటి వాయిస్ బేస్? పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ విడమర్చి చెప్పి విడదీసి ప్రశ్నించే ఆ స్వరం ఇప్పుడు తొట్టుపడుతోందా? టీడీపీ నాయకుల్లో చాలామంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి. మాట్లాడండి మంత్రి గారు అంటూ పార్టీ నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఆ లీడర్ నోరు తెరవటం లేదా? ఆ స్పందనలు కూడా మునిపట్లా కాకుండా తూతు మంత్రంగా ఉంటున్నాయా? ఎవరా లీడర్? ఎందుకలా జరుగుతోంది? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి అధికార వైసీపీ నాయకుల మీదికి ఒంటికాలిపై లేచేవారు పయ్యావుల కేశవ్. మాటల తూటాలు గట్టిగా పేలేవి. కానిప్పుడు ఆయన మాటల్లో ఆ ఫోర్స్ ఉండటం లేదని, వాడి తగ్గిపోయిందన్న చర్చ టీడీపీ వర్గాల్లోనే జరుగుతోంది. సబ్జెక్ట్ ఏదైనా సరే మాట్లాడండంటూ పార్టీ ఆఫీసు నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఆయన రియాక్ట్ అవ్వకపోవడానికి కారణాలేంటా అంటూ ఆరా తీస్తున్నారు టీడీపీ లీడర్స్. మొదట్నుంచి మాట్లాడకపోయి ఉంటే ఒక లెక్క, కానీ అప్పుడలా ఇప్పుడిలా ఎందుకంటూ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రతిపక్ష విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా ధీటైన జవాబు చెప్పగలిగిన నాయకుడు టచ్ మీ నాట్ అన్నట్టు ఎందుకుంటున్నారో అర్థం కావటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం కేడర్లో. సీఎం చంద్రబాబు అంటే తనకు విపరీతమైన అభిమానమని, తాను చంద్రబాబు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ నుంచి వచ్చిన స్టూడెంట్నేనని పదే పదే చెప్తూ ఉంటారు పయ్యావుల. టీడీపీకున్న హార్డ్ కోర్ లీడర్స్లో ఆయన కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సందర్భం ఏదైనా సరే గతంలో పార్టీని ఓన్ చేసుకుంటూ ముందుకు వెళ్లేవారాయన. అందులోనూ వైసీపీ అధ్యక్షుడు జగన్ను విమర్శించడంలో ముందుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయం స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న హార్డ్ కోర్ యాంటీ వైసీపీ నాయకుల్లో ఆయన ఒకరని కూడా చెప్పుకుంటారు. అలాంటి పయ్యావుల కేశవ్ ఇప్పుడు ప్రభుత్వం డిఫెన్స్లో పడుతున్న సందర్భాల్లో సైతం నోరు తెరవకపోవడం కాస్త కొత్తగానే ఉందన్న చర్చ నడుస్తోంది పార్టీ వర్గాల్లో. అది అసెంబ్లీ అయినా, వేరే ఇతర ఏ సమావేశమైనా, ఏ కాలంలోనైనా తన పార్టీని డిఫెండ్ చేసుకోవడం, అవతల వాళ్ల మీద విరుచుకుపట్టం అన్న కాన్సెప్ట్లో వెళ్లే పయ్యావుల కేశవ్ ఇప్పుడు మాత్రం ఎవరూ నెడితే తప్ప ఎందుకని ముందుకు రావడం లేదన్నది సైకిల్ క్యాడర్ క్వశ్చన్. మంత్రయ్యాక ఆ పదవికి తగ్గట్టు హుందాగా ఉండాలి, దాన్నెవరూ తప్పుపట్టరు. కానీ సందర్భం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడైనా నోరు తెరవాలి కదా. రాజకీయ విమర్శలకు ఆ స్థాయిలోనే సమాధానం చెప్పాలి కదా. అందుకు అడ్డుపడుతున్నవేంటి అంటూ ఆర్థిక మంత్రి గురించి రకరకాలుగా విశ్లేషించుకుంటున్నారు టీడీపీ నాయకులు. గతంలో సంగతి ఎలా ఉన్నా ఈసారి భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి వచ్చాక ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న కేశవ్ ఈ ఏడాదిన్నరలో తనకు తానుగా స్పందించిన సందర్భాలు చాలా తక్కువని, అలా మాట్లాడిన మాటల్లో కూడా మునుపటి వాడివేడి కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు. ఆయన తీరు గతానికి ప్రస్తుతానికి ఏమాత్రం పొంతం లేకుండా ఉందన్నది పార్టీ లీడర్స్ ఎక్కువ మంది అభిప్రాయం. మంత్రులు స్పందించడం లేదు, సరిగా మాట్లాడటం లేదు, ప్రతిపక్షానికి సరైన కౌంటర్స్ ఇవ్వలేకపోతున్నారంటూ సీఎం చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో సీరియస్ అవుతున్నారు. వైసీపీకి కౌంటర్ ఇవ్వడంలో కొంతమంది మంత్రులు ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం కూడా ఆయనకుంది. ఆ ఫెయిల్యూర్ లిస్టులో పయ్యావుల కేశవ్ కూడా ఉన్నట్టుగా సమాచారం. అది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదమైనా, లేక మెడికల్ కాలేజీల పీపీపీ విధానమైనా పైనుంచి డైరెక్షన్ వస్తేనే పయ్యావుల స్పందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలా ఎందుకంటే ఒక వెర్షన్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకెందుకు వచ్చిన గొడవ, రేపటి రోజున ఏ సిచ్యువేషన్ ఎలా మారుతుందో, మనం అనవసరంగా ఎక్కువ పూసేసుకోవడం ఎందుకు, కాస్త కామ్గా ఉంటే పోలా అంటూ వ్యూహాత్మకంగా మంత్రి అలా వ్యవహరిస్తూ ఉండవచ్చన్న గుసగుసలు టీడీపీ సర్కిల్స్లోనే వినిపిస్తున్నాయి. లోపల ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు, కానీ మెయిన్ రీజన్ అయితే ఇదే అయి ఉండొచ్చంటూ టీడీపీలోని ఓ వర్గం కూడా విశ్లేషిస్తోందట. ఇది కేవలం పయ్యావులు ఒక్కడికే పరిమితం కాలేదని, ఆ బాటలో ఇంకొందరు మంత్రులు కూడా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. కీలక సమయంలో కొంతమంది మంత్రులు అలా అంటిముట్టినట్టుగా ఉండడం గురించి తెలుగుదేశం వర్గాల్లో హాట్ డిస్కషన్సే నడుస్తున్నాయి.